నమస్కారం. యూట్యూబ్లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ని గంట గుర్తుని నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తుంది. పెన్షన్ రివిజన్ అంశం మీద కాకినాడ ఎంపీ శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారు బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్కి సంబంధించిన పెన్షన్ రివిజన్ అంశాన్ని డిఓటి సెక్రటరీకి కలిసి ఒక రిప్రజెంటేషను ఇచ్చారు. అట్లాగే ఇతర 2-3 అంశాలు కూడా ఆమె టేకప్ చేస్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఆ లెటర్లో 4 పాయింట్లు కవర్ చేశారు ఎంపీ గారు. ఒకటి, బిఎస్ఎన్ఎల్గా రూపాంతరం చెందేటప్పుడు డిఓటి నుంచి కంబైన్డ్ సర్వీస్ మీద మీరు పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఆ మేరకు 37A రూల్ని అమెండ్ చేశారు. అలాగే 2002లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఏ రకంగా అయితే పెన్షన్ సవరణ చేస్తామో అదే రకంగా డిఓటి నుంచి బిఎస్ఎన్ఎల్లో అబ్జార్బ్ అయిన పెన్షనర్లకి కూడా చేస్తాము అని మీరు లెటర్ ఇచ్చారు. అట్లాగే 2013లో 2016లో 2 సార్లు ఐడిఏ మీద పెన్షన్ సవరణ ఆల్రెడీ చేశారు వాళ్ళకి. అయితే 2018లో పార్లమెంటులో అప్పటి కమ్యూనికేషన్ల మంత్రి వర్కింగ్ ఎంప్లాయీస్కి వేతన సవరణ జరిగితేనే మీకు ఇది వస్తుంది అని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు మొదట్లో ఇచ్చిన హామీకి విరుద్ధం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 2016 నుంచే వాళ్ళకి పెన్షన్ సవరణ జరిగిపోయింది. ఇది కాకుండా మీరు 2003లో ఒకవేళ పెన్షన్ సవరణ చేయలేని పక్షంలో సిడిఏ స్కేల్స్ మీద పెన్షన్ సవరణ చేసి ఐడిఏ పే స్కేల్స్ మీద చేసిన పెన్షన్ సవరణ కంటే ఒకవేళ తక్కువ వస్తే ఆ మొత్తాన్ని పర్సనల్ పెన్షన్గా ఇస్తాము అని చెప్పారు అని ఈ 4 పాయింట్లు మెన్షన్ చేసి చివరిలో, కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, పెన్షన్ సవరణ అంశాన్ని వేతన సవరణతో డీలింక్ చేసి డిఓటి నుంచి బిఎస్ఎన్ఎల్లో పనిచేసే ఉద్యోగస్తులకి పెన్షన్ సవరణ చేయండి అని రాశారు. అయితే ఈ లెటరు కొన్ని పెన్షనర్స్ అసోసియేషన్లకి కంటగింపుగా మారింది. ఇంకో పెద్ద మనిషి ఏమన్నాడంటే, సరే ఈ లెటర్ రాశారు, నా పెన్షన్ ఎంత పెరుగుతుందో చెప్పమను అన్నారంట. అయితే పెన్షన్ ఎంత పెరుగుతుందో నాకు తెలియదు, కానీ 2016 నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి ఎంప్లాయీస్కి అయింది. 2017 నుంచి మనకు బిఎస్ఎన్ఎల్లో ఉన్న పెన్షనర్లకి పెన్షన్ సవరణ జరగాలి. 1/1/2017 నుంచి. పెన్షన్ సవరణ గత 5 ఏళ్లుగా చేయకపోవటం మూలంగా ఎంత నష్టం జరిగిందో నా కేసులో నేను చెప్పమంటే ఆ ఫిగర్ నేను చెప్తాను. ఎంత పెరుగుతుందో తర్వాత సంగతి, నష్టం ఎంత వచ్చిందో నాకు అర్థం కావాలి కదా. ఇదే ఆ పెద్ద మనిషికి చెప్పదలుచుకున్నాను. ఎందుకు కంటగింపుగా మారింది అంటే 2-3 అంశాలు నేను క్లారిఫై చేయాలనుకున్నాను ఆ లెటర్లో ఎంపీ గారు ఎక్కడా కూడా సిడిఏ మీద పెన్షన్ కన్వర్షన్ చేయండి, ఐడిఏ మీద పెన్షన్ కన్వర్షన్ చేయండి అన్న అంశాన్ని ప్రస్తావించాలా. చివరి లైన్లో మేడం గారు చెప్పింది ఏంటి అని అంటే, వేజ్ రివిజన్తో సంబంధం లేకుండా డీలింక్ చేసేసి వీళ్ళ పెన్షన్ సవరణని పూర్తి చేయండి అని చెప్పారు. అయితే ఆ లెటర్లో 2 రకాలైన ప్రతిపాదనని మెన్షన్ చేయడం జరిగింది. ఏది, 2013లో 2016లో ఐడిఏలోనే మీరు పెన్షన్ సవరణ చేశారు. ఇప్పుడు వేతన సవరణకి లింకు పెడుతున్నారు. 2009 నుంచి వేతన నష్టాల్లో నడుస్తున్న బిఎస్ఎన్ఎల్కి డిపిఈ రూల్స్ ప్రకారం వేతన సవరణ వచ్చే అవకాశం చాలా కష్టతరంగా మారింది. రాదు అని చెప్పాలి, కష్టతరంగా మారింది అని చెప్పారు ఒక అంశం. సో ఇప్పుడు ఐడిఏ మీద ఇమ్మంటారా, సిడిఏ మీద ఇమ్మంటారా అంటే 2003లో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ వాళ్ళు కొత్తగా రూల్ ఏం పుట్టించాలా. మనం ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ వాడు ఒక రూల్ ఇచ్చాడు. ఆ రూలు మెన్షన్ చేశారు. ఏమని, ఈ రూల్ ప్రకారం మీరు సిడిఏలోకి కన్వర్ట్ చేసి ఇచ్చేయచ్చు,
పెన్షన్ రూపాయి కూడా తగ్గదు. ఎందుకనంటే సపోజ్ ఐడిఏ పెన్షన్ 10,000 అయితే కన్వర్షన్ చేయటం మూలంగా సిడిఏ పెన్షన్ 9,000 వస్తే ఆ మిగతా 1,000 రూపాయలని పర్సనల్ పెన్షన్గా ఇవ్వని ఆ రూలింగ్లోనే ఉంది అని మెన్షన్ చేశాం. రూపాయి తగ్గనప్పుడు, రూపాయి కూడా పెన్షన్ తగ్గకుండా వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలో నాకు అర్థం కాలేదు. మేము లేదు ఈ ఐడిఏ మీదనే నాకు పెన్షన్ సవరణ జరగాలి అట్లా అనుకుంటే కోర్టులో కేసు వేయటం మూలంగా సుప్రీంకోర్టుకి వెళ్ళినాక కూడా సెటిల్ కాదు, కోర్టులోకి ఎందుకు వేసి అనవసరంగా లీగల్ లిటిగేషన్ ఎందుకు చేశారు అని చాలామందికి అప్రహెన్షన్స్ ఉన్నాయి. కాబట్టి పెన్షనర్స్ అసోసియేషన్స్ అనాథరైజ్డ్ అసోసియేషన్స్ కింద లెక్క, రిజిస్టర్డ్ అసోసియేషన్స్ మాత్రమే, రికగ్నైజ్డ్ అసోసియేషన్స్ కాదు. పెన్షనర్స్ అంశాలు మేము మాత్రమే టేకప్ చేయాలి, ఇంకా వేరే వాడు ఎవడు మాట్లాడకూడదు దీని మీద అనుకోవటం కూడా తప్పు. ఇంకొక ప్రతిపాదన కూడా కమ్యూనికేషన్ల మంత్రికి ఈ మధ్యనే బీజేపీ యూనియన్ తీసుకెళ్ళింది. ఏమని, మీరు 0% 5% వర్కింగ్ ఎంప్లాయీస్కి ఫిట్మెంట్ వస్తే దానిలాగా ఇస్తే వీళ్ళకి 15% ఇచ్చే పెన్షనర్లకి అనామలీ ఏర్పడుతుందని చెప్పారు. దీనికి సొల్యూషన్ మేము చెప్తున్నాం. ఒకవేళ 2023లోనో 2024లోనో ఒక వ్యక్తి రిటైర్ అయితే ఆ రిటైర్ అయ్యే డేట్ నుంచి నోషనల్గా పే ఫిక్సేషన్ 15% ఇవ్వండి, అప్పుడు దానికి సొల్యూషన్ వస్తుంది. 5 లక్షల మంది పెన్షనర్ల కోసం 2017 తర్వాత రిటైర్ అయిన 1,00,000 మంది కోసం 5 లక్షల మందిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి 6 పేజీల నోటు బీజేపీ యూనియన్ మినిస్టర్కి ఇచ్చింది. సో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పుడు ఇందులో ఏదో తప్పు ఉంది, సిడిఏ మీద మేము వ్యతిరేకిస్తాం, మీరు ఇది కన్సిడరే చేయొద్దు అని ఎవరో అసోసియేషన్లు అనుకోవటం అది అమాయకత్వం నా దృష్టిలో. రూలింగ్ క్లియర్గా ఉన్నప్పుడు మీరేం చేసి ఉండాలి, ఇది అబద్ధము, ఇది కరెక్ట్ కాదు, 2003లో ఇచ్చిన డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ రూలింగ్ని రద్దు చేయండి, మాకు ఐడియా మీదనే ఇచ్చేలాగా పెట్టండి, ఎన్ని ఏళ్ళైనా 10 ఏళ్ల తర్వాత అయినా ఐడియా మీదే ఇవ్వండి, ఒకవేళ ఇవ్వలేకపోతే మేము ఫైట్ చేస్తూ ఉంటాం తప్ప వేరే పద్ధతుల్లో సొల్యూషన్ కోసం ఆలోచించము. నేను ఒక 2 రోజుల క్రితం, వారం రోజుల క్రితం బిఎస్ఎన్ఎల్ ఒక నోట్ తయారు చేసి పంపించింది, సిడిఏ మీద పెన్షన్ సవరణ చెయ్యమని అని చేస్తే చాలామంది నాకు ఫోన్ చేసి అవును సార్ ఏదో ఒక సొల్యూషన్ వస్తుంది, వాళ్ళకి రాలేదని మనం ఎందుకు సార్ పెట్టుకోవటం, ఇది కరెక్టే అన్నోళ్ళు ఉన్నారు. మనకు ఐడియా మీద కదా, మనం ఎందుకు లాస్ కావాలా, బిఎస్ఎన్ఎల్ చేసిన రికమెండేషన్ కరెక్టే అంటారా అని అన్నారు కొంతమంది. అసోసియేషన్లు వేరే వాళ్ళు ఎవరు ఇష్యూస్ టేకప్ చేయకూడదు పెన్షన్ల గురించి అని అనుకోవటం కరెక్ట్ కాదు. అటువంటిప్పుడు ఏం చేసి ఉండాలంటే 19 సెప్టెంబర్ 2003 నాటి లెటర్ రద్దు చేసేయండి, దానివల్ల మాకు అన్యాయం జరుగుతుందని ఇదే పెన్షనర్స్ అసోసియేషన్లు పోట్లాడి ఉండాలి. పోట్లాడలే, ఈ లెటర్ ఏం రద్దు కాలే, ఆ లెటర్ ఉంది ఇంకా. వేఅవుట్ ఏంటి అని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిఓటీకి లెటర్ రాసింది, అనామలీ వస్తే దీన్ని ఎట్లా పరిష్కరిస్తావు అని. కొత్తగా రూల్ పుట్టించాలేమో అనుకుంటున్నాం, లేదా ఆల్రెడీ రూల్ ఉంది అనేది మనం చెప్తున్నాం. ఆ రూల్ వల్ల ₹1 కూడా నష్టం లేదు, పర్సనల్ పెన్షన్గా ఇస్తారు. ఒకసారి నువ్వు ఇట్లా పెన్షన్ డివిజన్ జరిగిపోతే 2027లో మళ్ళీ ఇప్పట్లాగా 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ ఒప్పుకుంటే డీలింకింగ్ ఒప్పుకున్న క్యాబినెట్ నోట్ మూవ్ అయ్యి అప్రూవ్ కావటానికి దగ్గర 2 ఏళ్ళు పడుతుంది. అంటే 7 ఏళ్ళు 8 ఏళ్ల పాటు పెన్షన్ డివిజన్ జరగకుండా ఈ అరేషన్ అందరినీ మనం వదులుకోవాల్సి వస్తుంది. మనతో పాటు హామీ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ సవరణ జరిగిపోయింది 2016లోనే. వాళ్ళు 6 ఏళ్ల నుంచి వాళ్ళు అప్పుడే పెరిగిన పెన్షన్ మనకంటే ఎక్కువ పెన్షన్ తింటున్నారు. వాళ్ళు పెన్షన్ ఎక్కువ తీసుకున్నందుకు బాధపడతా చెప్పటంలా. ఒక సొల్యూషన్ వెతకాల్సిన అవసరం ఉంది పెన్షన్ సవరణ చేయటానికి. స్టేల్మేట్లో పెట్టుకుని కోర్టులో కేసు వేసి కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు. ఎందుకు పరిష్కారం కాదు అని అంటే ఒక సొల్యూషన్ వెతుకుతున్నాం. ఇంకొక జనరల్ సెక్రటరీ జిమ్మిక్కులు చేస్తున్నారు. ఐడిఏ పెన్షన్ మీద పోరాటం చేసిన ఏకైక యూనియన్ మనమే. జిమ్మిక్కులు చేస్తున్నారు. ఒక యూనియన్ ఏమో అసలు పెన్షన్ ఇప్పించింది మేమే అంటున్నారు, ఇంకొక యూనియన్ ఏమో పెన్షన్ సవరణ చేసింది మనమే అంటున్నారు. 78.2 మీద పెన్షన్ సవరణ జరగాలంటే 2012లో వర్కింగ్ ఎంప్లాయీస్కి ఆర్డర్స్ వస్తే 2016లో క్యాబినెట్ అప్రూవల్ అయింది.
ఇప్పటికి 2016లో 2017లో జరగాల్సిన పెన్షన్ సవరణ 2022 వచ్చినా ఇంకా స్టెల్మెంట్లోనే ఉంది. ప్రభుత్వం ఒక పక్క నేను ఇవ్వను వర్కింగ్ ఎంప్లాయీస్తో పాటే అని చెప్తుంది. అసోసియేషన్లు ఏం చేసినాయి, కోర్టులో కేసు వేసుకొచ్చున్నాయి. ప్రిన్సిపల్ క్యాట్ ఎప్పుడు తీర్పు ఇవ్వాలి, హైకోర్టులో అప్పీల్ చేస్తే ఏం కావాలి, సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం కావాలి, ఖచ్చితంగా సుప్రీంకోర్టు దాకా వెళ్తే కానీ ఆ సమస్య సొల్యూషన్ కాదు. మీరు న్యాయస్థానాల్లో పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నారు, రాజకీయ పరిష్కారం దొరుకుతుందేమో అని ఇంకొకరు ఎవరో ట్రై చేస్తున్నారు. వాట్ ఈజ్ ద అబ్జెక్షన్? బీజేపీ వాళ్ళు ఒక రకమైన పరిష్కారం అడిగారు, వంగా గీత గారు ఇంకొక రకమైన పరిష్కారం అడుగుతున్నారు. అట్లా చేయమని ఆమె చెప్పని కూడా చెప్పాల, లెటర్లో మెన్షన్ చేశారు. ఐడిఏ సవరణ జరిగింది, ఇట్లా 2003లో లెటర్ కూడా ఉంది, మీరు పెన్షన్ సవరణ మాత్రం చెయ్యండి అని అడిగారు. దీనివల్ల అర్థమవుతున్నది ఏంటంటే కొన్ని అసోసియేషన్లు మేమే దీనికి జవాబుదారి, పెన్షన్ సవరణ అడిగితే మేము అడగాలి కానీ ఎవరెవరో ఎట్లా అడుగుతారు, దీని అసలు వాళ్ళకి హక్కు లేదు కదా అనుకుని ఫీల్ అవుతున్నారేమో అనిపించింది. లెట్ దెమ్ ఫీల్.